అస్సలామలైకుం. హాయ్ హలో ఎట్లున్నారు? నేనైతే ఇవాళ మన ఛానల్లో నెల్లూరు స్టైల్ మట్టగుడిసెల కూర అయితే చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా అంతే ఈజీగా అయితే అయిపోతుంది. ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మట్టి గుడిసెల చేపలను అయితే మంచిగా క్లీన్ చేసేసి తీసేసుకున్నానండి. ఇవైతే చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని అయితే మంచిగా కడగాలి, మనం తెల్లగా అయ్యేంత వరకు ఇటుక రాయికేసి రుద్దుతారండి. అప్పుడే బ్లాక్ కలర్ పోయి ఇలా వైట్గా అవుతాయి. నాకైతే కడగడం రాదండి, మా అత్తగారు అయితే కడిగి నా కోసం పంపించారు. సో నెక్స్ట్ అయితే ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, తర్వాత కారం అండి. కారం మీరు ఎక్కువ తినాలనుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు, నాలాగా. లేదా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా చేపల్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ చేపలకి మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ మంచిగా పట్టేటట్టు ఈ విధంగా చేత్తో కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఈ చేప ముక్కలలోకి మంచిగా ఉప్పు కారాలు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. చూసారు కదా, మంచిగా అయితే మన ఉప్పు కారాలు పట్టేశాయి చేపలకి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఇది చేపల కర్రీలలో ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఈసారి వేసి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. నెక్స్ట్ అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా బారుగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలండి. మసాలాలు అలాగే మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి చేపలలో. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి. చేపలలోకి మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా ఉంటేనే చేపల కర్రీ చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్లో వాటర్ కూడా వేసేసుకుంటే ఇంకా మన కర్రీకి అన్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఆయిల్ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకున్నానండి. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చేయి పెట్టకుండా ఇలా తిప్పుతూ మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమేనండి. మనం వేసుకున్న క్వాంటిటీస్ అన్నీ మంచిగా సరిపోతాయి. మీకేమన్నా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో చెక్ చేసేసుకొని ఉప్పు కారాలు అయితే సరి చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మన చేపలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఈ విధంగా అయితే కదుపుకుందామండి. చేపల కూరని ఎప్పుడు గరిటెతోటి కదపకూడదు అంటారు కదా, సో ఈ విధంగా మనమైతే కదిపేసుకోవాలి, ఎందుకంటే మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకున్నాను. మొత్తం ఒక 15 మినిట్స్ లోపల మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ అయితే పైకి రావడం స్టార్ట్ అయింది కదండి. సో వాటర్ కూడా కొంచెమే ఉన్నాయి, అందుకని ఈ స్టేజ్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. ఇలా మంచిగా కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత ఒకసారి అయితే గరిటె పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పట్కర్ సహాయంతో కానీ క్లాత్ సహాయంతో కానీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు నాకు అంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇంకా 2 మినిట్స్ కుక్ చేసేసుకొని దగ్గర పడే నాకైతే ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. కూర దగ్గర పడింది, ఆయిల్ అయితే మంచిగా పైకి అయితే ఫ్లోట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మట్టి గుడిసెల కర్రీ అయితే మాత్రం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.